ప్రతిరోజు ఉదయము లేచి బయటకు రాగానే మొత్తం ఆకులు మొత్తం చీపురు పుల్లలు స్ప్రెడ్ అయి ఉంటాయి. ముఖ్యంగా అటు గేటుకు ఇన్సైడ్ లోపల సైడ్, ఆ పరదా కింద సైడ్, ఇటు బయట కొన్ని స్ప్రెడ్ అయి ఉంటాయి. అది ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వనిత. ఇక్కడ నేను పైన అవే చీపురు పుల్లలు అన్నీ బయట పడేసిన అన్నీ ఏరుకుంటూ అదే చీపురికి కూర్చుతున్నా. అంటే ఆ దారంకి కట్టి అన్ని పుల్లలన్నీ కలిపి దారం కడదాం కదా, దారంకి కూర్చుతున్నా. అది ఎవరు చేస్తారంటే మనకు అసలు మనుషులకి ఇల్లు కట్టుకోవాలా అనే ఒక ఆలోచన క్రియేట్ చేసిన ఇంత పెద్ద భవన నిర్మాణ శాస్త్రానికి పునాదులు వేసి ఇంతమంది కాంట్రాక్టర్లు, బిల్డర్లు, మేస్త్రీలు, భవన కూలీలు, ఇంకా దానికి మెటీరియల్స్, భవన నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్స్ సప్లై చేసేవాళ్ళు, ఆ మెటీరియల్స్ తయారు చేసేవాళ్ళు, అలాగనే ఇంకా మెయిన్ సర్వేయర్లు, ఇంజనీరు, ఆర్కిటెక్చర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి ఉపాధితో పాటు కోటీశ్వరులను చేసిందండి. అదేంటిదో కాదు, ఊర పిచ్చుక అంటాం కదా మనము, చిన్న పిచ్చుక. దానికి ఉన్న ఇంజనీరింగ్ స్కిల్స్ అసలు ఎవరికి ఉండవు. నిజానికి మనిషి ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఈ పిచ్చుక అల్లే గూడు నుండే క్రియేట్ అయింది. మీలో ఎంతమందికి తెలిసి ఈ విషయం తెలిసి కామెంట్ చేయండి. మా ఇంటి దగ్గర ఉన్న ఈ పిచ్చుకలది ఆ గూడు అసలు ప్రతిరోజు కడతానే ఉంటుంది. అసలు ఏ రోజు వర్షం పడని, ఎంత చలికాలం కానీ ఎండగొట్టని, ఎప్పుడు పుల్లలు పడుతూనే ఉంటాయి. అది ప్రతిరోజు ఏదో ఒక పుల్ల లిఫ్ట్ చేయడానికి, పైనకి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్గా ఈ పుల్లలు కూడా కొన్ని సన్నగా ఉంటాయని కొంచెం వెయిట్ ఉంటాయి కదా, పాపం తీసుకెళ్ళలేదు, అవి కింద పడిపోతాయి. దాని శక్తికి మించి కూడా రోజు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అదో 10 పుల్లలు తీస్తే అలా ఒక పుల్ల కూడా దాని గూడి వరకు చేరది. అంత వెయిట్ ఉన్నా కూడా అది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అంటే పుల్లలు దానికి వెయిట్, మనకి కాదు వెయిట్. అది ఎందుకు ప్రతిరోజు లిఫ్ట్ చేస్తా అంటే, ఇప్పుడు ఈ కట్టెలు ఇటువంటిది కొన్ని రోజులు కాగానే పాపం అవి డైరెక్ట్ ఎండకు ఉంటాయి, వర్షంకి కూడా చినుకులు వస్తే తడుస్తాయి, అట్లా ఉంటాయి. కాబట్టి అవి చీకిపోతాయి, అంటే ఖరాబ్ అవుతాయి. కాబట్టి ప్రతిరోజు కొత్త దాన్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. అంటే ఒక పాతది పుల్ల కిందికి పోయే కొద్దీ కొత్త దాంతో అది రీప్లేస్ చేసి పెట్టుకుంటుంది. నేను మస్తు గమనిస్తాయి పక్షులని, మంచి అనిపిస్తుంది. వీలైతే ఇక్కడ పైన ఆ గూడును కూడా పెట్టడానికి ట్రై చేస్తా. మనం ఒకసారి ఇల్లు కట్టుకున్నాం అనుకో, అది 2-3 జనరేషన్ల వరకు ఉంటాయి. కానీ పాపం పక్షి కట్టుకున్న కూడా దాని ఒక జనరేషన్ కూడా సరిపోదు. ఎందుకనేది మనకు కూడా తెలుసు. ఆ కట్టెలు ఎన్ని రోజులు ఉంటాయి, ఆ పుల్లలు ఎన్ని రోజులు ఉంటాయి, అవి చిక్కిపోతాయి. మనం నిర్మించే మెటీరియల్ బాగా స్ట్రాంగ్గా అయి ఉంటుంది, అందుకని మన ఇల్లు ఉంటాయి. నేను ఇక్కడ ఇంటి నిర్మాణం గురించి కాదు, ఆ పక్షుల లెక్కనే మనుషులం ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు అట్లీస్ట్ ఫోన్స్ కూడా ఉండకపోతుండే. తర్వాత కొన్ని రోజుల తర్వాత ల్యాండ్ ఫోన్స్ వచ్చినాయి. ఆ ల్యాండ్ ఫోన్స్ కూడా కొంతమంది దగ్గరనే ఉంటుండే. అంటే కొంచెం డబ్బులు ఉన్నాయి, బిల్లు కట్టుకోగలుగుతారు అన్నట్టుల దగ్గర మాత్రమే ల్యాండ్ ఫోన్స్ ఉంటుండే. తర్వాత కొన్ని డబ్బా ఫోన్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఒక 10 yearsకి అట్లా డబ్బా ఫోన్స్ వచ్చినాయి. అది కూడా బాగా ఆ టైంలో ఆ డబ్బుకి అది కూడా కాస్ట్లీ ఎక్కువ, అందరి దగ్గర ఉండకపోతుండే, కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుండే. ఇప్పుడు మాత్రము అసలు సెల్ ఫోన్ లేని ఇల్లు కాదు, అసలు సెల్ ఫోన్ లేని మనిషే లేరు. 18+ కాదు, 18 లోపల ఉన్న పిల్లలకు కూడా ఒక సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఓకే ఫైన్. ఇవన్నిటితోని మనం నేర్చుకునేది ఏంటంటే, మన లైఫ్ రోజు రోజుకి అప్డేట్ అవుతూనే ఉన్నది. పాత విషయాల మనిషి యొక్క జీవించే విధానం మారింది, ఎన్నో మారినాయి. ప్రతి 10 సంవత్సరాలకు కాదు, ప్రతి సంవత్సరమే లైఫ్లో అసలు ఎంతో అప్డేట్ అయిపోతున్నాయి. అట్లనే మనకు కూడా మనం ఎప్పుడో చదువుకున్న చదువుకి వచ్చిన జాబ్ని, అంటే మనం చేసే పనిని, దాన్ని మనం పర్ఫెక్ట్గా చేయాలంటే, ఆ పక్షి ఎట్లాగైతే పాత పుల్లలు ఎట్లాగో పోతాయని కొత్త పుల్లల్ని దానికి కష్టమైనా కూడా లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుందో, అట్లనే మనం కూడా అప్పుడున్న నాలెడ్జ్ వేరు, ఇప్పుడున్న నాలెడ్జ్ వేరు. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది, కంప్యూటర్ బేస్డ్ అయిపోయింది.
దీనికి తగ్గట్టుగా మన స్కిల్స్ కంపల్సరీ డెవలప్ చేసుకోవాలా, లేదంటే మన లైఫ్లో వెనుకబడిపోతాం. లైఫ్ ఎప్పుడు ఒక స్టెప్ అప్డేట్ కాలేకపోతే అప్గ్రేడ్ కావాల్సి వస్తుంది. జాబ్ చేసేవాళ్ళు కానీ, ఏ పని చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు వ్యవసాయ రంగమే తీసుకోండి. అప్పుడు చేసిన పని ఇప్పుడు ఉందా వ్యవసాయంలో? అప్పుడు శారీరక శ్రమ ఎక్కువ చేస్తుండ్రు, ఇప్పుడు అన్ని పనులు యంత్రాలే చేస్తున్నాయి, మనిషి ఎక్కువ చేయాల్సిన పని లేదు. అట్లనే ప్రతి రంగంలో కూడా అందరూ అప్పుడున్న పాత పద్ధతితోటే ఇప్పుడు వ్యవసాయం చేస్తా అంటే నడుస్తుందా? నడదే కదా. ఇప్పుడున్న కొత్త దానికి కొత్త పద్ధతులు అనుకూలంగా ఇప్పుడు ఎట్లుంటున్నాయి అనే దాన్ని బట్టి దానికి అనుగుణంగా వెళ్తేనే మనం ఏ ఏ రంగంలో ఉన్నా సరే ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు మనల్ని మౌల్డ్ చేసుకుంటేనే, ఆ పరిస్థితులకు అనుగుణంగా మారితేనే మన లైఫ్లో ఉండగలుగుతాం ఈ జనరేషన్లో. లేదంటే ఇంత కాంపిటీషన్ని తట్టుకొని ఇదన్నీ తట్టుకొని నిలబడడం కష్టమైపోతుంది. ఏదో సోది చెప్తున్నా అనుకోకండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థమైతే మాత్రం కామెంట్ చేయండి. నేను అసలు యాక్చువల్గా నైట్కే ఇల్లు తుడుచుకుంటా. నేను లేను ఆ రోజు, అంతకుముందు రోజు లేను, అదే రోజు మార్నింగ్ వచ్చిన. అందుకని ఆ రోజు మండే అనని, వేరే రోజు అయితే పోనని వదిలేస్తుండే కానీ మండే అనని ఇల్లు కూడా తుడిచేసిన. ఓకేనండి, వీడియో అయిపోతుంది. ఎవరికైనా నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి, ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. ఏదైనా సరే ఈ వీడియో అంటే నేను అంతకుముందు షూట్ చేసిన వీడియోలు సడన్గా ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు నా మైండ్కి ఏదనిపిస్తుంది చెప్తా అంతే. అంటే నేను చెప్పే విధానం ఎట్లుంది, మీకు నచ్చదా అనే విషయం మీరు ఎవరైనా కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. ఏమీ తెలియట్లేదు, ఎవరికి నచ్చుతుంది ఎవరికి నచ్చట్లేదు అనే విషయము. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పాలనుకున్నది మాత్రం చెప్తా. నా ప్రయత్నం మాత్రం నేను ఆపను. ఓకేనండి, బాయ్. ప్రతిరోజు మనం ఒక స్టూడెంట్ లాగా ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే. ఇంతకుముందు అసలు సెల్ ఫోన్ చూసినప్పుడు అమ్మో ఇది ఎట్లా ఆపరేట్ చేస్తారో ఏమో నేను భయపడుతుంటే, ఇప్పుడు ఏకంగా అన్నీ అన్నీ నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క స్టెప్ అదే ఫోన్ నుండి ఎలా చేయాలో నేర్చుకొని మరీ అదే ఫోన్ యూజ్ చేస్తున్నాం. అట్లనే ఉంటుంది ఏదన్నా సరే లైఫ్.